యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 5వ వచనం. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇప్పుడు కూడా మన పక్షాన ఉంటాడండి. మన పక్షంగా ఉన్నంత కాలము కూడా, మనము ఆయన పక్షంగా ఉన్నంత కాలము కూడా మనకి ఇబ్బందులు అనేవి రావండి, బాధలు అనేవి రావు, సమస్యలు అనేవి రావు. మరి మనకి ఏ లోటు అనేది రాకుండా ఆయన మనల్ని కాపాడుతానని అంటున్నాడు, తప్పిస్తానని అంటున్నాడు. మరి అంతే కదండి. ఇంకా చూసినట్లయితే అన్యులకి కానీ ఇంకా ఎవరికైనా సరే వాళ్ళకున్న రోగాలు, వారికున్న బాధలు, వారికున్న సమస్యలు అలాంటివి ఏవి కూడా తెగులు అనేది మరి నీకు దరిదాపులకు రాకుండా చేస్తానని మాటిస్తున్నాడు. మరి ఇలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు మనకి అందిస్తున్నాడంటే అది దేవుని యొక్క కృప. ఎప్పుడు కూడా దేవుని కనుదృష్టి మనపైన ఉండేలాగా మనం చూసుకోవాలండి, మనం కాపాడుకోవాలి. అలాగా మనం కాపాడుకోవాలని అనుకుంటే మనము కూడా ఆయనకి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉండాలన్నమాట అండి. మరి అలా చేసినట్లయితే మరి దేవుడు మనకి ఇబ్బందులు అనేవి రావండి. ఇతరులకు కలిగిన పుట్టిన తెగుళ్ళు కానీ, బాధలు కానీ, రోగాలు కానీ అలాంటివి ఏమీ మన దరిదాపులకు రానోనని దేవుడు ఇందులో మాటిస్తున్నాడు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ఆ రోజంతా మరి ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ సభ్యుల్ని మరి అందరినీ కూడా ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనమాట అండి. అలాగా మనము ఉన్నట్లయితే మనం రోజంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా మరి దేవుని పట్ల మనం నడుచుకునేలాగా దేవుడు మనకి మార్గం చూపిస్తాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.